ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మనం నిన్న 4వ మంత్రం వరకు చెప్పుకున్నాం. ఇవాళ 5వ మంత్రం మనం చెప్పుకుంటున్నాం. అయం ఆదిత్యః సర్వేషాం భూతానాం మధు, అస్యాదిత్యస్య సర్వాణి భూతాని మధు, యశ్చాయమస్మిన్ ఆదిత్యే తేజోమయః అమృతమయ పురుషః, యశ్చ అయం అధ్యాత్మం చాక్షుషః తేజోమయః అమృతమయః పురుషోయమేవ సయోయం ఆత్మేదం అమృతమిదం బ్రహ్మేదకం సర్వం. అంటే సామాన్యంగా అన్ని మంత్రాల్లాగే ఈ మంత్రంలో కూడా అయం ఆదిత్యః సర్వేషాం భూతానాం మధు, ఈ ఆదిత్యుడు అన్ని భూతాలకి మధువు. అంటే ఇక్కడ మళ్ళీ ఈయన కార్యం లాంటి వాడు, మధువు వంటి వాడు కార్యము. అస్య ఆదిత్యస్య సర్వాణి భూతాని మధు, ఈ ఆదిత్యునికి అన్ని భూతములు మధువులు, అంటే తీయనైనటువంటివి, ప్రియమైనటువంటివి. ఇది కార్యమే. యశ్చాయమస్మిన్ ఆదిత్యే తేజోమయ పురుషః, తేజోమయ అమృతమయ పురుషః, ఈ ఆదిత్య స్వరూపమైనటువంటిది, శుద్ధ చైతన్యంతో నిండినటువంటి, తేజోమయమైనటువంటి, మృత్యులేనటువంటి, అమృతమయమైనటువంటి, లింగదేహం కలిగినటువంటి, ఆదిదైవికమైనటువంటి ఆదిత్య పురుషుడు ఎవడైతే ఉన్నాడో అతడు. యశ్చాయం అధ్యాత్మం చాక్షుషః తేజోమయ అమృతమయ పురుషః, అధ్యాత్మంలో అంటే ఆదిదైవికంలో ఆదిత్యుడైతే అధ్యాత్మంలో అతడు కంటితో తాదాత్మ్యం చెందినటువంటి పురుషుడు, అంటే చూపు. అంటే ఆదిత్యుడు అనేటటువంటిది దైవీ రూపం, చూపు అనేటువంటిది అధ్యాత్మ రూపం. ఆ అధ్యాత్మ రూపంలో ఉన్నటువంటి ఆ కంటితో తాదాత్మ్యం చెందినటువంటి పురుషుడు చూపు తేజోమయమైనటువంటిది, అమృతమయమైనటువంటిది, లింగ శరీరమైనటువంటి ఆదిత్య అభిమాని దేవత కలిగినటువంటిది. అది సకల ప్రాణులకు ఉపకారం చేస్తూ మధువు. అంటే ఈ రెండు రూపాల్లోని, ఆదిత్యమయ రూపంలోని, అలా ఆదిత్య రూపంలోని, అలాగే చాక్షుషమైనటువంటి కంటిలో ఉండేటువంటి తేజోమయమైనటువంటి రూపం, అమృతమయమైనటువంటి రూపం చూపు. ఇది అన్ని భూతాలకి ఉపకారం, అన్ని ప్రాణులకు ఉపకారం చేస్తూ మధువు అన్నారు. ఈ లింగాభిమాని అయినటువంటి ఆదిత్యుడికి, అలాగే కంటితో తాదాత్మ్యం చెందినటువంటి పురుషుడు, ఆ చూపు అనేటువంటి దానికి ప్రాణులు మధువు. అంటే అవి ప్రాణులకు మధువు, ప్రాణులు వాటికి మధువు. ఈ విధంగా 4 రూపాల్లో ఉన్నటువంటి ఒకే మధువు సకల ప్రాణుల యొక్క కార్యాల యొక్క రూపం. ఈ మధువు అంటే మధుగుణం వారి కర్మల చేత నిర్మించబడ్డాది. ప్రాణులు కూడా ఆదిత్యుడు మొదలైనటువంటి వాటి యొక్క కార్యములు అని చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. ఇంతకు ముందు మనకి గార్గ్యుడు ఈ ఆదిత్యుడు బ్రహ్మ, చంద్రుడు బ్రహ్మ, లేకపోతే దిక్కులు బ్రహ్మ, జలాలు బ్రహ్మ, ఇవన్నీ అంటే కాదు మామ 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 అన్నాడు అజాతశత్రు. మనం చెప్పుకున్నాం. మరి అవి అభిమానంగా కలిగినటువంటి వాడు, వాటికి అభిమానంగా కలిగినటువంటిదే. తరువాత ఏమిటంటున్నాం మనం? ఇదే అమృతము, ఇదే బ్రహ్మము, ఇదే ఆత్మజ్ఞానము అని చివరికి చెప్తున్నాం. మరి ఇక్కడ కాదన్నారు, ఇక్కడ అవునంటున్నారు ఏమిటండి? అక్కడ లేపిన వాడు ఎవడండి అని అడిగితే స్పర్శ స్వరూపం కాదు, శబ్ద స్వరూపం కాదు, సంఘాత రూపము అని ఆఖరికి తేల్చాం.
బహుశా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ తీసుకుంటున్నాడు. భూతములకి మధువు, భూతములు వాటికి మధువు, ఆ రూపములు ప్రాణులకు మధువు, ప్రాణములు ఆ రూపాలకి మధువు. ఈ 4 మధు చతుష్టయమే బ్రహ్మము, ఈ మధు చతుష్టయమే జ్ఞానము. ఇది తెలిసినటువంటి వాడు సర్వాత్మభూతుడు, జీవన్ముక్తుడు అంటున్నాం. ఇక్కడ ఎక్కడ తేడా ఉన్నది ఏమండి? అంటే క్రితం మంత్రం చెప్పినప్పుడు మీరు ఈ మాటలు ఎందుకు అనలేదండి, దీని దగ్గర ఎందుకన్నారండి అంటే ఇక్కడ కార్యము కారణము అనేటువంటిది వచ్చినప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నప్పుడు క్రియలు, కారకాలు, ఫలాలు పరమాత్మకి లేవు అన్నాం. మరి పరమాత్మకి లేకపోతే ఇక్కడ మరి క్రియలు కార్యాలు, కార్యములు అంటున్నారు. బ్రహ్మే జగత్కారణం అంటున్నారు. వీటన్నిటికీ కారణం బ్రహ్మే జగత్కారణం అంటున్నారు. అంటే కారకత్వము, క్రియ చెప్పినట్టుగా చెప్పనట్టుగా ఇవన్నీ కలిపి సంఘాతంగా జగత్ అయినప్పుడు అసంసారి అయినటువంటి పరమాత్మ యొక్క విజ్ఞానమయ రూపంగా చెప్పాం కాబట్టి ఇవి పరస్పరం సహకరించుకుంటూ విజ్ఞానమయ ఆత్మగా ప్రకాశిస్తున్నాయి. అంటే ఇవన్నీ దేనికి అదిగా చెప్పినప్పుడు అవి బ్రహ్మములు కావు. ఇవన్నీ కలిసి సంఘాత రూపంగా ఏర్పడ్డ తర్వాత ఈ సంఘాత రూపమైనటువంటిది విజ్ఞానమయమైనటువంటి ఆత్మ ద్వారా పరమాత్మలో లీనమవుతున్నది. ఎలాగా? యథా సైంధవ ఖిల్య, అంటే ఉప్పు గడ్డ ఎలాగైతే నీళ్ళల్లో కరిగిపోతున్నాదో ఇవన్నీ కూడా దాంట్లో కరిగిపోతున్నాయి. దాని నుండే ఇవన్నీ వచ్చాయి, దాంట్లోనే ప్రవేశించాయి అన్నది ఇంతకు ముందు చెప్పుకున్నాం. అందు గురించి జగత్కారణం ఎవరంటున్నాం? బ్రహ్మము అంటున్నాం. కానీ ప్రత్యక్షంగా జగత్కారణం కాదు. జగత్తును ఆయన సృజించలేదు. జగత్తు ఆరోపితమైనటువంటిది. ఆరోపితమైనటువంటి జగత్తు ఆయన ఎందు ఆరోపించబడ్డాది. ఆయన ఎందే సమానము ఉన్నది. ఆయన ఎందే లీనమైంది. విలీన శృతి అని చెప్పుకున్నాం. ప్రవేశ శృతి, సమానము అంటే స్థితి, విలీన శృతి అని 3 కూడా చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు. అంటే ఇక్కడ కారణము కార్యము, కార్యము కార్యము అన్నప్పుడు మధు కార్యం అంటే ఇక్కడ క్రియాపదం లేదు కదండి. ఇక్కడ మనం చెప్పినటువంటి ఏ మంత్రంలోని మధు భవతి అని లేదు, మధు అని ఉన్నది. మధు అంటే తీయటిది. దీన్ని విధేయ విశేషణము అంటారు. అంటే ఏమిటి? ఆ విశేషణమే క్రియాపదం కింద కూడా పనిచేస్తుంది. అంటే అక్కడ వేరేగా మరొక క్రియాపదం లేకుండా ఆ విశేషణాన్నే క్రియాపదంగా వాడుకోవడం. ఇక్కడ మధు అనేటువంటిది విశేషణం, అదే క్రియగా కూడా పనిచేస్తున్నది. అంటే భూతములకు మధువు అగుచున్నాడు. భూతములు మధువు అగుచున్నవి అన్నటువంటి క్రియాపదం కూడా అక్కడ వచ్చేస్తున్నది మధు అన్న చోట. కాబట్టి ఇక్కడ కార్యము అన్న చోట ఏమిటి? క్రియా ప్లస్ పరము 2 ఉన్నాయి. క్రియా ఫలము అనేటువంటివి పరమాత్మకు ఉండవు. కాబట్టి సంఘాత రూపమైనటువంటిది జగత్తు ఏదైతే ఏర్పడ్డాదో, ఆరోపించబడ్డాదో అది విజ్ఞానమయమైనటువంటి ఆత్మ ద్వారా పరమాత్మలో ప్రవేశించింది. అందుగురించే విజ్ఞానమయమైనటువంటి ఆత్మ కూడా క్రియలు, కారకాలు, ఫలాలు కలిగినటువంటిది కాదు అని ఇంతకు ముందు ఉపనిషత్తులో చెప్పుకున్నాం. మైత్రే అడిగింది నన్ను, నువ్వు మోహంలో పడేస్తున్నావని. అమ్మా, నేను నిన్ను మోహంలో పడిలేదు. నేను విజ్ఞానమయుడికి క్రియలు, కారకాలు, ఫలాలు ఉన్నాయని చెప్పలేదు. నేను కిల్య భావానికి మాత్రమే ఉన్నాయని చెప్పాను అని ఆయన సంజాయిషి ఇచ్చుకున్నాడు. ఇక్కడ కిల్య భావం అయినటువంటి వాటికే ఈ క్రియలు, కారకత్వములు, ఫలాలు ఉంటాయి. ఇవన్నీ సంఘాత రూపంగా ఏర్పడి పరమాత్మలో విలీనమైపోయినప్పుడు
పరమాత్మలోనే లీనమవుతున్నాయి, పరమాత్మ ఏందే ప్రకాశిస్తున్నాయి, పరమాత్మ నుండే ఆరోపించబడ్డాయి. కాబట్టి దీని అందరికీ పరమాత్మ కారణము అని చెప్తున్నాం. అక్కడ కారణము అనేటటువంటిది ఉత్పత్తి కారణం కాదు, ప్రకాశ కారణం. దానికి ఫలం లేదు, దానికి క్రియ లేదు. అందులోంచి కార్యములు అన్నటువంటివే చెప్పుకున్నాం, కానీ కారకములు అన్నటువంటి పదాన్ని మనం మళ్ళీ వేరేగా వాడలేదు. వాడకపోవటానికి కారణం పరమాత్మకి కారకత్వం ఉండదు కాబట్టి ఆ విజ్ఞానమయమైనటువంటి ఆత్మగా ఇవి ప్రకాశిస్తాయి. వాస్తవంగా బ్రహ్మకి క్రియ లేదు, కారకాలు లేవు, ఫలాలు లేవు. కానీ జగత్తునందు ప్రతిఫలిస్తూ ఉన్నప్పుడు మాత్రం క్రియా కారక ఫలాలు అనేటువంటివి ఆరోపించబడుతున్నాయి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు మనం దీని గురించి ఎక్కువగా తెలుసుకున్నాం కాబట్టి. అయితే మనం ఇక్కడ ఆదిత్యుడి గురించి చెప్పుకుంటాం. ఆదిత్యుడి యొక్క ఆది దైవిక స్వరూపము, ఆది భౌతిక స్వరూపము కలిపి అంటే చాక్షుషమైనటువంటిది. ప్రాణులకన్నింటికీ మధువు, ప్రాణులు ఆదిత్యునికి ఆ చక్షు యొక్క తేజస్సుకి మధువు అంటే ప్రియమైనటువంటివి అని చెప్తున్నాం. అందువల్ల పరస్పరం ఉపకార భావాన్ని ఉండటం వల్ల దీనికి సకల జగత్తుకు ఒకే కారణం ఉంది. ఈ జగత్తు ఒకే కారణం నుండి పుట్టడం వల్ల కారణతత్వం ఒక్క బ్రహ్మే, వేరేగా కారణం. కానీ కారకం కాదు, కారణం అవుతున్నారు కానీ కారకం కాదు. ఎందుకంటే దాని నుండి ఉత్పత్తి లేదు. ఎన్నిసార్లు మనం చెప్పినా ఉత్పత్తి అనరు దాన్ని. అంటే మనం ఇవాళ కాలంలో ఉత్పత్తి అనేటువంటి పదాన్నే వాడొచ్చు, కానీ పరమాత్మ నుండి ఏది ఉత్పన్నం కాలేదు. అక్కడ వికారములు చెప్పకూడదు, అంశలు చెప్పకూడదు, భాగాలు చెప్పకూడదు అని మనం చదువుకున్నాం. దాని నుండి పుట్టుగా అన్నది లేదు. దాని ఎందుకు పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అని మాత్రమే తెలుసుకోవాలి కారణతత్వం అన్నప్పుడు. దానికన్నా వేరైనటువంటిది పుట్టేది గిట్టేది కాబట్టి అవన్నీ కూడా వాచారంభ వికారం నామధేయం అని, అంతకన్నా మరి ఏం కాదు. అయమేవ సహయ అయం ఆత్మ, ఈ సర్వము అయినటువంటి ఆత్మ ఏదో అది యాజ్ఞవల్క్యుని చేత చెప్పబడ్డటువంటి ఏదం సర్వం యదయమాత్మ అనేటువంటి ప్రతిజ్ఞావచనం చేత చెప్పబడ్డటువంటి ఆత్మే. ఏదైతే యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ప్రతిజ్ఞావచనంగా చెప్పాడో ఇదే ఆ ఆత్మ అని, ఆత్మ గురించే ఇక్కడ నిగమనం చేస్తున్నాము. అయితే ఇప్పుడు మనం ఏవైతే గార్గ్యుడు చెప్పినప్పుడు కాదు అన్నామో అక్కడ ఎందుకు కాదన్నామంటే దాన్నే బ్రహ్మము అని వాడు ఉపాసించానన్నాడు. అది బ్రహ్మము కాదయ్యా, అది బ్రహ్మమునకు మధువు. మధు చతుష్టయము కలిపి బ్రహ్మము అన్నారు. ఈ 4 కలిపి అన్నారు. ఆ 4లో ఏమిటున్నాయి? భూతములున్నాయి, దైవములున్నాయి. అంటే ఆదిత్యుడు దైవము, చాక్షుషమైనటువంటిది భూతము. భూతము దైవము దాంట్లో ఉన్నాయి. అంటే దైవీ రూపము ఉంది, అధ్యాత్మ రూపము ఉంది. అంతకు ముందు ఏమిటి చెప్తున్నాడు? ఈ ఆదిత్యుడు అనేటువంటి వాడు సర్వభూతములకు మధువు. అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఆదిత్యుడు మధువు. ఆదిత్యుడికి భూతములన్నీ మధువు. ఆదిత్యుని యొక్క దైవీ రూపము, ఆదిత్యుని యొక్క అధ్యాత్మ రూపము ప్రాణులకు మధువు. ప్రాణుల ఆ లింగ శరీరానికి, ఆ స్థూల శరీరానికి అంటే ఆదిత్యుడికి, ఆ చాక్షుషమైనటువంటి దానికి మధువు. అంటే ఒకదానికి ఒకటి అన్నటువంటి పద్ధతిలో మొత్తం ఇదంతా కలిపి సంఘాతం చేసి, ఈ సంఘాతానికి బ్రహ్మము కారణం. దీంట్లో ఆదిత్యునికి కానీ వేరేగా, జలములకు కానీ వేరేగా, చంద్రునికి కానీ అని వేరేగా కాదు. మొత్తం ఈ సంఘాతానికి అందరికీ కూడా ఆయన కారణతత్వము, విజ్ఞానమయమైనటువంటి తత్వం నుండి ఇది ప్రకాశిస్తున్నది అని చెప్పాలి. కాబట్టి యాజ్ఞవల్క్యుడు ఏ ప్రతిజ్ఞావచనం చెప్పాడో ఆ ఆత్మ ఇదే
అదే ఇది మధు చతుష్టయం, ఇదమృతం. అంటే ఆత్మవిజ్ఞానం అమృతత్వ కారణము అని మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఆత్మవిజ్ఞానమే ఇది. ఈ మధు చతుష్టయం కోసం చెప్పుకునేటువంటి విషయం ఏదైతే ఉన్నాదో అదే ఆత్మవిజ్ఞానము. ఇదం బ్రహ్మ, నీకు బ్రహ్మ చెప్తాను అని గార్గ్యుడు చెప్పిన మాటలు కానీ, నీకు బ్రహ్మని బోధిస్తాను అని అజాత శత్రువులు చెప్పినటువంటిది కానీ, ఈ బ్రహ్మమే, ఈ మధు చతుష్టయం అంటే అంతటి యొక్క సంఘాతం, ఒకదానికి ఉపకారులు అవుతూ మొత్తం అన్ని కూడా కలిసి ఉన్న సంఘాతం ఏదైతే ఉన్నాదో ఆ సంఘాతం మధు చతుష్టయం. అదే ఇది బ్రహ్మ విషయం కాబట్టి బ్రహ్మ విద్య. ఇదం సర్వం, ఈ బ్రహ్మజ్ఞానమే ఇదంతా. ఈ మధు చతుష్టయ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు సర్వాత్మ భావాన్ని, జీవన్ముక్తిని పొందుతారు అని చెప్పారు ఇక్కడ. అయితే ఇప్పుడు ఇందాకలా ఆ కారణతత్వం అన్నటువంటి దాన్ని చెప్పడం కోసం మీకు గార్గ్యుడి దగ్గరికి, అలాగే ఒకసారి ఆ కిలియ భావం, ఆ సైంధవ కిలియం అన్న దాని దగ్గరికి మనం వెళ్ళాం. అలాగే భగవంతుడికి క్రియలు, కారకాలు, ఫలాలు ఉండవు అన్నటువంటిది కూడా చెప్పుకున్నాం. అలాగే భగవంతుడు ప్రత్యక్షంగా సృష్టి కారణం కాడు, ప్రత్యక్షంగా సృష్టిని తీసుకుంటూ ఉన్నటువంటి వాడు కాడు. ఆయన చేత ఆయన దానికి ఎందుకు ఆరోపించబడుతున్నాడు, ఆయన ఎందు అది లీనమవుతున్నది. ఎలా లీనమవుతున్నది అన్నటువంటిది మనకి విలీన శృతి చదివాం కాబట్టి దాన్ని బట్టి కూడా మనకి తెలుసును. కాబట్టి సంఘాతం ఏదైతే ఉన్నాదో ఇదంతా మధువే. మధువు అంటే తీయనైనటువంటిది, ప్రియమైనటువంటిది, ఒకదానికి ఒకటి ప్రియమైంది. ఉపకార భావం అని అంటే ఇస్తేనే సృష్టి నడుస్తున్నది. కళ్ళతో నాకు పని లేదని చెవి అనుకోలేదు, చెవితో నాకు పని లేదని కాలు అనుకోలేదు, కాలుతో నాకు పని లేదని చేతులు అనుకోలేవు. అంటే ఇవన్నీ కూడా కలిసి ఒకదానికి ఒకటి ప్రయోజనకారిగా ఉంటూ మొత్తం జగత్తుని ప్రకాశింపజేస్తున్నాయి. ఆ జగత్తు అనేటువంటిది పరమాత్మ నుండి ప్రకాశిస్తున్నది. ఇమాదిశ సర్వేషాం భూతానాం మధు ఆసాన్ దిశాగం సర్వాణి భూతాని మధు యశ్చ అయం ఆసు దిక్షు తేజోమయ అమృతమయ పురుష యశ్చాయం ఆధ్యాత్మకం శ్రౌత్ర ప్రాతిశ్రుత్క తేజోమయో అమృతమయ పురుష అయం ఏవ సయోయమాత్మేదో అమృతమిదం బ్రహ్మేదో సర్వమిదో ఇదం సర్వం. ఇమాదిశ సర్వేషాం భూతానాం మధు, ఈ దిక్కుల అన్ని భూతములకు మధువు. మళ్ళీ ఇక్కడ ఇదే కార్యము అన్నటువంటి మాట వాడతాం. అంటే సంతుష్టమైనటువంటి కర్మ జరగడము, సంతుష్టి అనేటువంటి ఫలం పొందడము రెండు ఈ క్రియలోనే ఉన్నాయి. ఇక్కడ క్రియాంతంలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఫలితం ఉంటుంది అని. మరి క్రియలు ఏది కదండి? మధు భావనే క్రియతో కూడినటువంటి ఫలం. అంటే మామిడి పండు తీయగా ఉండును అని చెప్పక్కర్లేదు. మామిడి పండు తీయనిది అంటే విధేయ విశేషణం. అంటే తీయనిది అనేటువంటి దాంట్లోనే తీయదనం అనేటటువంటి గుణము, ఆ గుణము ఉండడము అనేటువంటి క్రియ రెండు ఉంటాయి. ఆ మధు అనేటువంటి దాంట్లోనే ఆ రెండు ఉన్నాయి. ఆసాం దిశాం సర్వాణి భూతాని మధు, ఈ దిక్కులకి సర్వభూతములు మధువు. ఇది కార్యమే. యశ్చాయం ఆసు దిక్షు తేజోమయ అమృతమయ పురుష, శుద్ధ చైతన్యంతో నిండినటువంటి తేజోమయత్వము, మృత్యు లేకపోవటం, లింగదేహంగా కలిగినటువంటి ఆది దైవికమైనటువంటి దిక్పురుషుడు. యశ్చాయం ఆదిత్య అధ్యాత్మకం శ్రోత్ర ప్రాతిశ్రుత్క తేజోమయో అమృతమయ పురుష. ఏది అధ్యాత్మంలో శ్రోత్రం, చెవి అనేటువంటిది ఉన్నాదో అది ఇక్కడ శ్రోత్రేంద్రియ సామాన్యం. ఇక్కడ ఈ చెవి అని చెప్పాలి. చెప్పడానికి బదులు మరో విశేషాన్ని కూడా చెప్తున్నాడు. అధ్యాత్మంలో దిక్కులకు విశిష్ట స్థానం అయినా కూడా ప్రతి శబ్దాన్ని విన్నప్పుడు తిరిగి సమాధానం చెప్పే మాటని ప్రతి శబ్దం అంటాం.
శబ్దం శబ్దం ప్రతి ప్రతిశబ్ద అంటే ప్రతి శబ్దము 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 అనో ప్రతిశబ్దము అంటాం. శబ్దం శబ్దం ప్రతి ప్రతిశబ్ద గ్రామో గ్రామో రమణీయ అంటే ఇన్ని గ్రామాల పేర్లు చెప్పాం ఏమండి. అక్కడ గ్రామో గ్రామో రమణీయ అంటే అన్ని గ్రామములు రమణీయములు. శబ్దం శబ్దం ప్రతి శబ్దము కూడా అన్నటువంటి చెప్పేటప్పుడు ఏమిటంటాం, శబ్దం 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 ప్రతి శబ్దము అంటాం. అలాగే ఇక్కడ ప్రాతిశ్రుత్క అన్నాడు. ఏమిటయ్యా ప్రాతిశ్రుత్కము అంటే, ఏదైతే శ్రోత్రేంద్రియానికి సామాన్యమైనటువంటి ధ్వనిని గ్రహించే శక్తి ఉన్నదో అది కాకుండా ప్రతి శబ్దాన్ని విన్నప్పుడు ప్రత్యేకంగా శ్రోత్రేంద్రియానికి సన్నిహితంగా ఉండి తానే వింటున్నాను అని భావించేటువంటి వాడు ప్రాతిశ్రుత్కుడు. మనకి చెవి ఉంది, ఆ చెవిలో మనం వింటున్నాం అంటే ఏదైనా ఒక శబ్దం వింటూ ఉన్నప్పుడు నేనే ఈ శబ్దాన్ని వింటున్నాను అనేటువంటి భావం ఆ కర్ణేంద్రియంలో కలిగించేటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడిని ప్రాతిశ్రుత్కుడు అంటారు. అంటే ప్రతిసారి వింటూ ఉన్నవాడు అని అర్థం. ప్రతిసారి వింటూ ఉన్నటువంటి ఆ పురుషుడు చెవిలోనే ఉన్నాడు కాబట్టి ఆ చెవి అనేటువంటిది అధ్యాత్మ. ఇక్కడ దిక్కులు అనేటటువంటివి దేవతలు, అధిదైవంలో దిక్కులు దేవతలు, అధ్యాత్మంలో ప్రాణము అంటే శబ్దాన్ని గ్రహించేటువంటి ప్రాతిశ్రుత్కము ఏదైతే ఉన్నాదో అది అమృతమయమైనటువంటిది, తేజోమయమైనటువంటిది. ఆదిదైవికంలో దిక్కుల యొక్క రూపంగా తేజోమయం అమృతమయం, అధ్యాత్మ రూపంలో ప్రాతిశ్రుత్కంగా అంటే చెవి దగ్గర నిలబడి వింటూ ఉన్నటువంటి పురుషుల్లాగా తేజోమయం అమృతమయమైనటువంటిది, అన్ని ప్రాణులకు ప్రియమైనటువంటిది, ఉపకారం చేస్తూ అన్ని ప్రాణుల యందు ప్రియం కలిగినటువంటిది. అలాగే లింగ స్వరూపమైనటువంటి దిక్కుల యందు ప్రాతిశ్రుత్కముల యందు అభిమానం కలిగినటువంటి వాడు కూడా అటువంటి ప్రాణులు ఆ రెండింటికి మధు, ఆ రెండు ప్రాణులన్నింటికీ మధువు. ఆ దిక్కులు ప్రాతిశ్రుత్కములు, ఆ దిక్కులకి ప్రాతిశ్రుత్కములకు అన్ని ప్రాణులు మధు. ఇలాగ 4 రూపాల్లో ఉన్నటువంటి ఒకే మధువు సకల ప్రాణుల యొక్క కార్యాలు. మధువు వారి కర్మల చేత నిర్మించబడ్డటువంటిది. ప్రాణులు దిక్కుల యొక్క కార్యాలు. పరస్పరం ఉపకారక భావం ఉండడం చేత సకల జగత్తుకు ఒకే కారణం ఉంది. ఈ జగత్తు ఒకే కారణం నుండి పుట్టడం వల్ల కారణతత్వం ఒక్క బ్రహ్మే, దానికన్నా వేరైనటువంటిది పుట్టిపోయేటటువంటిది ఉత్తి నామధేయమే. ఆచారంభణం వికారో నామధేయం. ఇందాకలా మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఈ మధువులన్నీ ఎలా నిర్మించబడ్డాయన్నామండి, కర్మల చేత నిర్మించబడ్డాయి అన్నాం. మధువులన్నీ కూడా అంటే మనం కర్మకాండను అంగీకరిస్తున్నామా? ఆరోపితమైనటువంటి జీవులు చెయ్యడం ఏమిటి, దానివల్ల అది అనుభవించడం ఏమిటి, రెండెక్కడొచ్చేయండి? అది ఆరోపణలు అంటున్నాం కదా. అంటే అజ్ఞానము చేతను అనాత్మనే భావించేటటువంటి వాళ్ళు కర్మలు చేసి లోకాల్ని పొందుతూ ఉండడం, తిరిగి వస్తూ ఉండడం జరుగుతుంది అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. అలాగే ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, భూతాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి అనాత్మ స్థితిలో చేసినటువంటి కర్మల వల్లనే ఇది నిర్మించబడుతున్నది. అనాత్మ స్థితిలో మనం సత్కర్మలను ఆచరిస్తే మధువుగా తయారవుతాం. మన అనాత్మ స్థితిలో దుష్కర్మలను ఆచరిస్తే విషంగా మారుతాం. అంటే మనకి సర్వజీవులు పడకుండా పోయాయి అని అంటే మనం అనాత్మ భావంలో అజ్ఞానంలో ఉన్నప్పుడు చెడ్డ పనులు చేశాం. అజ్ఞానంలో అనాత్మ భావంలో అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం మంచి పనులు చేస్తే
సర్వజీవులు మనకి ప్రియమైనటువంటి వాటి కింద, తీయనైనటువంటి వాటి కింద మారతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సత్కర్మాచరణం చేసినటువంటి ప్రాణులు మాత్రమే మనం స్వీకరించినట్టుగా. ఎందుకు? ఈ మధు చతుష్టయము కర్మల చేత నిర్మించబడ్డాది అన్నాం. కర్మల చేత అంటే సుకృతాలైతేనే మధు ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే సుకృత కర్మల్ని ఆచరించినటువంటి అనాత్మ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు సంఘాత స్వరూపంగా విజ్ఞానమయుల్లో ప్రవేశించినప్పుడు సంసార లక్షణం నుండి అసంసారిగా మారి పరమాత్మలోనూ ప్రకాశిస్తారు. అంటే మనది అనాత్మ స్థితి నుంచి మనమేమో ఆత్మస్థితి వెళ్తూ ఉన్నప్పుడు మధ్యన విజ్ఞానమయమైనటువంటి ఆత్మ దగ్గర మనకున్నటువంటి అజ్ఞాన లక్షణాలన్నీ పోయాయి. జ్ఞాన లక్షణాలతో దాంట్లో ప్రవేశించాము కాబట్టి అన్నీ మనకి మధువే. ఈ మధు అనేటటువంటిది అలా ఏర్పడ్డానికి కారణం ఈ అనాత్మ భావంలో సుకృతాలు, మంచి పనులు చేయడం. ఈ 4 ఒకదానికొకటి. మధు అంటే ఉపకారాలని అర్థం. ఇందాకలా నేను చెప్పినటువంటి విషయం, ఆ గార్గ్యుడు అలాగే వేరువేరుగా చెప్పినప్పుడు అవి ఎందుకు కావనుకున్నామో, సంఘాతంలో ఎందుకు అవుతాయనుకున్నామో ఇందాక చెప్పాను. మళ్ళీ ఆ విషయాన్ని రిపీట్ చేయటం లేదు. ఇలా భూతాలు ప్రాణులు లింగాభిమాని స్థూలాభిమాని దేవతలతో మధుత్వాన్ని పొందటం వల్ల సంఘాత రూపమైనటువంటి వ్యాకృత జగత్తు ఏర్పడ్డారు. కర్మలు ఎక్కడ జరుగుతాయండి? వ్యాకృత జగత్తులోనే జరుగుతాయి. కారకాలు ఎక్కడుంటాయండి? వ్యాకృత జగత్తులోనే ఉంటాయి. ఫలం ఎక్కడ ఉంటుందండి? వ్యాకృత జగత్తులోనే ఉంటుంది. కాబట్టి ఈ 4 ఒకదానితో ఒకటి ఉపకార భావాలతో ఉండడం వల్ల ఈ భూతాలు ప్రాణులు లింగాభిమానం స్థూలాభిమాన దేవతలతో మధుత్వాన్ని పొందటం వలన ఆ సంఘాతమైనటువంటి జాగ్రత్త జగత్తు ఏర్పడ్డాది. అయితే అవ్యాకృతమైనటువంటి పరమాత్మ చేత ఈ వ్యాకృతమైనటువంటి జగత్తు ఆవేశించబడ్డాది. అప్పుడు చెప్పాను, ఆవిష అన్నటువంటి చెప్పుకుంటాం, ప్రవేశ అన్నటువంటి పదం కాని, పుట్టుగా ఆవిర్భావ అన్నటువంటి పదం కాని కుదరదు అని చెప్పాను. అవ్యాకృతులైనటువంటి పరమాత్మ చేతే ఏర్పడ్డాది అంటే ప్రకాశించబడ్డాది. అవ్యాకృతుడికి కారకత్వం లేదు కాబట్టి ఆరోపిత ధర్మాలు కలిగినటువంటి జగత్తు అవ్యాకృతుని చేతనే ప్రకాశిస్తున్నారు. అంటే ఇక్కడ కర్మలు కారకాలు ఫలాలు అనేటటువంటివి ఈ అనాత్మ విషయకంగా చెప్పి ఇవి పరమాత్మలో లీనమైన తర్వాతనే ఈ అజ్ఞానం పోతుంది. ఈ అజ్ఞానం పోగానే దాంట్లో లీనం అవుతాయి. కాబట్టి ఇక్కడ ఇది ఉంటుంది, వ్యాకృతంలో ఇది ఉంటుంది, అవ్యాకృతంలో ఇది ఉండదు. దాన్నే మనం కారణత్వంగా భావిస్తాం. అంటే అవ్యాకృతం యొక్క శక్తి వ్యాకృతంలో ప్రకాశించడాన్నే మనం కారణత్వము అని అంటాం. పరమాత్మ యొక్క తేజస్సు అమృతత్వంతో ప్రకాశించేటువంటి ఈ భూతాలు ప్రాణులు కార్యాలుగా ఫలవంతాలుగా కనబడతాయి. యథార్థ కారణం కర్త కాని పరమాత్మ. వాస్తవానికి పరమాత్మ కర్త కాడు, భోక్త కాడు, సంసారి కాడు. కానీ జగత్తునందు ప్రవేశించి కర్తగా భోక్తగా సంసారిగా ప్రకాశిస్తున్నాడు. అది కూడా విజ్ఞానమయమైనటువంటి తత్వంలోనే. ఎందుకంటే మళ్ళీ ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఆయనే అంటే అక్కడ మనం చాలా నేను వాదోపాదాలు చెప్పుకున్నాం. ఇది అంగమన్నా అంశన్నా లేకపోతే ఇది భాగమన్నా ఒక ముక్కలో పరమాత్మ ఉన్నాడన్నా దానివల్ల ఇలా మారిందన్నా ఎన్ని ఇబ్బందులు వస్తాయో మనం ఇంతకు ముందు శృతుల్లో చెప్పుకున్నాం. కాబట్టి కర్త కానిటువంటి పరమాత్మ దీని యథార్థమైనటువంటి కారణం. అయితే ఈ భూతాలు ప్రాణులు కార్యాలుగా ఫలవంతాలుగా ఆయన యందు మనకి కనిపిస్తున్నాయి. అయమేవ సయః అయమాత్మ. ఈ సర్వము అయినటువంటిది ఏదో అది యాజ్ఞవల్క్యుడి చేత ప్రతిజ్ఞ చేయబడ్డటువంటి
ఇదం సర్వం యదయమాత్మ అనేటువంటి ప్రతిజ్ఞావచనం చేత చెప్పబడ్డ ఆత్మే. అయితే అదే ఇది మధు చతుష్టయం, ఇదం అమృతం. ఆత్మవిజ్ఞానం అమృతత్వ కారణమని మైత్రేయికి చెప్పినటువంటి అమృతం ఇదే. ఇదం బ్రహ్మ, నీకు బ్రహ్మ చెప్తాను, బ్రహ్మ బోధిస్తాను అన్న బ్రహ్మ కూడా ఇదే, ఈ మధు చతుష్టయమే. బ్రహ్మ విషయిక విద్య కాబట్టి దీన్ని బ్రహ్మ విద్య అంటున్నాం. ఇదం సర్వం, ఆత్మజ్ఞానమే ఇదంతా. ఈ మధు చతుష్టయం యొక్క జ్ఞానం ఉంటే సర్వాత్మ భావాన్ని, జీవన్ముక్తిని పొందుతాడు అన్నారు. అయం చంద్ర సర్వేషాం భూతానాం మధు, అస్య చంద్రస్య సర్వాణి భూతాని మధు, ఇష్టాయమస్మిద్దుశ్చంద్రే తేజోమయః అమృతమయ పురుషః, ఇష్టాయమధ్యాత్మం మానసస్తేజోమయః అమృతమయః పురుషోయమేవ సోయోయం ఆత్మేదం అమృతమిదం బ్రహ్మేదగం సర్వం. అయం చంద్ర, ఈ చంద్రుడు సర్వేషాం భూతానాం మధు, అన్ని భూతాలకి కూడా మధువు, తీయరైనటువంటి వాడు, ప్రియమైన వాడు. ఈసరికి మీకు అందరికీ కూడా నా మాటల కంఠస్థం వచ్చేసి ఉంటాయి. ఇలా అంటూ ఉంటాను కాబట్టి వినగా 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 మీరు తీయన ప్రియం సంతుష్టి అంటూ ఉంటారు. అన్ని భూతాలకి మధు అంటే కార్యస్వరూపం. సంతోషించేటువంటి కర్మ జరగటం, సంతోషం అనే ఫలం ఒకే దాంట్లో ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఆ క్రియలోనే ఫలం కూడా ఉంటుంది. మధు భవతి అనకుండా మధు అనటం వల్ల ఆ పదమే పనిని ఫలితాన్ని రెండింటినీ చెప్తుంది. అస్య చంద్రస్య సర్వాణి భూతాని మధు, ఈ చంద్రుడికి అన్ని భూతాలు మధు. ఇష్టాయం అస్మిన్ అంశః, శుద్ధ చైతన్యంతో నిండినటువంటి తేజోమయత్వం, మృత్యు లేకపోవటం, లింగదేహంగా కలిగినటువంటి ఆది దైవికమైనటువంటి ఏది ఉన్నాదో చంద్రత్వం అనేటువంటిది అది. ఇష్టాయం అధ్యాత్మం మానసః తేజోమయ అమృతమయ పురుష, ఏది అధ్యాత్మంలో మనస్సుగా కనిపిస్తూ శుద్ధ చైతన్య స్వరూపం అమృతమయమైనటువంటిది, లింగ శరీరుడైనటువంటి చంద్రుని యందు అభిమానం కలిగినటువంటిది ఉన్నాదో అది సకల ప్రాణులకి ఉపకారం చేస్తూ మధువు అయింది. ఈ లింగ శరీరాభిమాని అయినటువంటి చంద్రుడికి, ఆధ్యాత్మికంలో మనస్సుకు అన్ని ప్రాణాలు మధువు అవుతున్నాయి. ఈ విధంగా 4 రూపాల్లో ఉన్నటువంటి ఒకే ఒక మధువు సకల ప్రాణుల యొక్క కార్యము. ఈ మధువు వారి కర్మల చేత నిర్మించబడ్డాది. అంటే ప్రియత్వానికి కారణం వాళ్ళ యొక్క సుకృతాలు. అంటే కర్మకాండకు ప్రాధాన్యం వస్తుంది. వాసనాక్షయం అయ్యే వరకు కర్మబంధం ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం చెప్పుకున్నాం, అది కిల్య వస్తువుకే ఉంటుంది, కిల్య భావానికే ఉంటుంది. కానీ విజ్ఞానమయుడికి వాసనలు అంటవు అని చెప్పుకున్నాం. కాబట్టి వాసనాక్షయం అయ్యే వరకు కర్మబంధం ఉంటుంది. కాబట్టి దేవతకు భూతాలు, భూతాలకు దేవతలు ప్రియం అవుతాయి. లింగ స్థూల రూపాలు ప్రాణులకు, ప్రాణులు లింగ స్థూల రూపాలకు ప్రియం అవుతాయి. అయితే ఈ దేవతలు, ఈ భూతాలు, అలాగే ఈ లింగ స్థూల దేహాలు, ప్రాణులు మధువులుగా చెప్పబడ్డాయి. అన్యోన్యం ఉపకార్య ఉపకారక భావం కలిగినటువంటివి ఇవన్నీ. సైంధవ కిల్యం వంటివి. కిల్య భావం పోగానే విజ్ఞానాత్మ ద్వారా ఆత్మలో విలీనమైపోతాయి. ఇక్కడ ప్రాణాలు చంద్రుడు కార్యాలు, ఇవి పరస్పరం ఉపకార్య ఉపకార భావం కలిగి ఉండటం వలన సకల జగత్తుకు ఒకే కారణం ఉండడం. ఆ కారణతత్వం అంటే సకల జగత్తుకు కారణం బ్రహ్మే. ఈ బ్రహ్మం కన్నా వేరైనటువంటిది ఏదైనా పుట్టిపోయేదే, పేరు మాత్రమే. ఆచారంభణం వికారో నామధేయం అన్నదే. అయమేవ సహయాహ అయమాత్మ. ఈ సర్వం కూడా ఆత్మ ఏదో అది యాజ్ఞవల్క్యుడి చేత ప్రతిజ్ఞ చెయ్యబడ్డటువంటి ఇదం సర్వం యదయమాత్మ అన్న ఆత్మే. అదే ఇది.
మధు చతుష్టయం. యదమృతం, ఆత్మ విజ్ఞానం అమృతత్వ కారణమని మైత్రేయికి చెప్పినటువంటి అమృతం ఇదే. ఇదం బ్రహ్మ, నీకు బ్రహ్మ చెప్తాను, నీకు బ్రహ్మ బోధిస్తాను అని చెప్పబడ్డటువంటి బ్రహ్మ కూడా ఇదే. ఇదం సర్వం, ఆ బ్రహ్మజ్ఞానమే ఇదంతా. ఈ మధు చతుష్టయం వలన సర్వాత్మభావం జీవన్ముక్తి కలుగుతాయని చెప్పారు. అంటే మనం కార్యములు తత్కాల కారణములు, అక్కడ కారణాలు సుకృతాలు. సుకృతాల వలన మధు ఏర్పడ్డారు. అంటే ఏమిటన్నమాట, అవి చేసినటువంటి మంచి కర్మల వల్ల. ఆ మంచి కర్మలు చేసినటువంటి నోరు చేసిన మంచి కర్మలు, చెయ్యి చేసిన మంచి కర్మలు, కాళ్ళు చేసిన, ఇలా ఇంద్రియాలన్నీ కూడా కూడుకున్నటువంటి ప్రాణులు చేసినటువంటి మంచి కర్మల వలన ప్రాణులు ఒకదానికి ఒకటి మధువు అయ్యాయి. ఇలా మధువు అయినటువంటివి ఇవన్నీ కలిపి సంఘాతం అంటే మొత్తం ఈ మధువు అని చెప్పబడేటువంటివి మొత్తం అన్నీ కలిపి బ్రహ్మముగా చెప్పబడుతుంది. మధు చతుష్టయము బ్రహ్మముగా చెప్పబడుతుంది. మధు చతుష్టయం అంటే ఈ మధు చతుష్టయం అనేటువంటిది ప్రాణులు భూతములు ప్రియంగా మారిన తరువాతను అవన్నీ ఒకదానికొకటి ఉపకారం చేసుకుంటూ ప్రియస్వరూపంగా సంఘాత జగత్తుగా మారిన తర్వాత ఆ జగత్తు విజ్ఞానమయమైనటువంటి ఆత్మ ద్వారా పరమాత్మలో ప్రవేశించడం అనేటువంటిదే జీవన్ముక్తి అని మనకి చెప్తున్నారు. స్వస్తి.